హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ఎలిగేషన్స్ యొక్క టాపిక్ అని డిస్కస్ చేద్దాం. ఎలిగేషన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ అనేది మన యొక్క కోర్సులో ఆల్రెడీ అటాచ్ చేయడం జరిగింది ఇన్ ద ఎలిగేషన్స్ పార్ట్. డైరెక్ట్ మీరు అక్కడ నుంచి ఆ యొక్క క్వశ్చన్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 4 vessels of the same size are filled with the mixture of milk and water. The milk contained in the 4 parts 80%, 75%, 60 and 50% respectively. If 4 mixtures are mixed, what will be the ratio of water and milk in the mixture obtained? ఓకేనా? సో మనకి ఇక్కడ వాటర్ మరియు మిల్క్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మనకు 4 పాత్రలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ది కనుక తీసుకుంటే 80% మిల్క్ ఉంది అంటే వాటర్ ఎంత ఉన్నట్టు 20. అండ్ సెకండ్ది కనుక తీసుకుంటే 75% మిల్క్ ఉంది అంటే 25% వాటర్. 60 అంటే ఇది 60, ఇది 40 అండ్ థర్డ్ ఇది 50 అంటే ఇది 50 వచ్చేసింది కదా. సో దీన్ని రేషియో లెక్క తీసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి మిల్క్ ఈజ్ టు వాటర్ ఏమవుతుంది 21 24 అంటే 4:1. సో సేమ్ అట్లనే సెకండ్ తీసుకుంటే 3:1 ఎందుకంటే 21 25 3. అండ్ థర్డ్ వచ్చేసి 3:2 అండ్ సేమ్ అట్లనే ఫోర్త్ వచ్చేసి 50-50 అంటే 1:1. ఓకేనా? ఇవి వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? వాటి యొక్క మిల్క్ వాటర్ యొక్క రేషియో అడుగుతుండు కదా. సో డైరెక్ట్గా మిల్క్ ఈజ్ టు వాటర్. సో ఫస్ట్ మిల్క్ ఏంది 4, టోటల్ ఎంత 5. ఎందుకంటే ఇక్కడ 4 భాగాల్లో మొత్తం కలిపితే 5 అండ్ 75 అంటే 3 భాగాలు బై 75 అంటే 3 భాగాలు మొత్తం వచ్చేసి 4 భాగాలు అండ్ ఇది 3 భాగాలు బై మొత్తం ఎంత ఫ్రెండ్స్ 60 అంటే ఆ కింద ఎంత ఉంటుంది 100 అంటే 5 కదా. అండ్ ఇదేమవుతుంది 50 అంటే 1/2. ఓకేనా? మొత్తాన్ని కూడా మనం 100కి లెవెల్ చేసినాం అంటే ఎంత భాగం అనేది మనకు ఉంటుంది అన్నది ఈస్ట్. అండ్ సేమ్ అట్లనే వాటర్ తీసుకోండి 1 ఉంది. 1 అంటే ఏమవుతుంది 1/5 అండ్ సేమ్ అట్లనే 3/4 వెళ్ళిపోతే 1/4 అండ్ 3/5 వెళ్ళిపోతే 2/5 1/2. ఓకేనా? ఈ డేటా వచ్చేసింది. సో దీని మొత్తాన్ని కాసా కట్టేయండి. 5 4 అంటే 20, 16 4 5 అంటే 3 5 15, 12 + 10 ఈస్టు. సో దీన్ని కూడా కాసా కట్టేయండి. ఇది 20. ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 5 4 8 10. సో ఇక్కడ 20కి ఇక్కడ 20 క్యాన్సిల్. పైనది మొత్తం కూడండి 53, ఇది 27. సో ఇదేమన్నా ఉందా 53:27 ఉందా? ఎస్. మనల్ని ఇక్కడ అడిగింది వాటర్ మిల్క్ కాబట్టి రివర్స్ చేసేసినాం. ఇక్కడ మనం చేసింది మిల్క్ వాటర్ రేషియో, వాటర్ మిల్క్ కాదు. ఇక్కడ మనకు వాటర్ మిల్క్ అడిగింది కాబట్టి ఇట్లా ఇంటర్చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 10 liters ఆఫ్ మిల్క్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ కంటైనర్ కంటైనింగ్ 50 liters ఆఫ్ ప్యూర్ మిల్క్ అండ్ 10 liters ఆఫ్ వాటర్ ఈజ్ poured. ఇఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 3 times, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద వాటర్ అండ్ మిల్క్? ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమడిగిండు 10 liter మిల్క్ అనేది రిమూవ్ ఫ్రమ్ ఏ కంటైనర్, దాని యొక్క కెపాసిటీ ఎంత 50 liter. సో దాంట్లో మనకు మిల్క్ అనేది ఉంది అండ్ అదేవిధంగా 10 liter వాటర్ అనేది ఉంది. సో డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ 50 liters 50 లీటర్లోంచి 10 liter కదా మనకు బయట తీసేసింది బై 50 1 - 50. ఇక్కడ మనకు వాల్యూమ్ దట్ ఈక్వల్స్ టు 50 × 1 - ఏమవుతుంది 1/5 హోల్ క్యూబ్. ఇదే ఇక్కడ తీసుకొచ్చేసిన ఈ రెండు టాలీ కాదు, ఇది ఇటు మారిపోయింది. ఓకేనా? సో 5 1 5 ఒకటి తీసేస్తే 4 50 × 4/5. ఓకేనా? 5 1 5 10 5 1 5 2 4 16 16 4 64 64 2 128 లీటర్లు. ఓకేనా? 128/5 లీటర్లు మనకు వచ్చినటువంటి డేటా. ఇప్పుడు మనకు వాటర్ యొక్క క్వాంటిటీ కావాలి. వాటర్ యొక్క క్వాంటిటీ అప్డేటెడ్ అయింది 128/5. యాక్చువల్గా ఉంది 50 liters కదా. 50 లీటర్ల నుంచి 128/5 తీసేస్తే వాటర్ యొక్క కంటెంట్ వచ్చేస్తుంది కదా. సో దీనిలోంచి దీన్ని కాసా కట్టండి. ఇదేమవుతుంది 250లోంచి 128/5. క్వశ్చన్స్ అన్నీ కూడా హార్డ్ క్వశ్చన్స్, జేఈ లెవెల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చే ఈజీగానే ఉంటాయి, కాకపోతే స్టార్టింగే మీకు హార్డ్ క్వశ్చన్స్ పడ్డాయి. అందుకే ఫస్ట్ క్వశ్చన్ని పక్కకు పెట్టేసిన, లాస్ట్లో డిస్కస్ చేసుకుందామని. ఓకేనా? 250లోంచి 128 పోతే ఏమవుతుంది 122 122/5. సో ఇప్పుడు మనకు వాటర్ వచ్చేసింది, మిల్క్ వచ్చేసింది,
మనల్ని అడిగింది ఏంది, వాటర్ మరియు మిల్క్ యొక్క రేషియో 122/5, 128/5. ఇది క్యాన్సల్, ఇది 2లో పోతుంది, 2 6ల 2 1ల 2 6ల 2 4ల 61:64. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా. టు డైల్యూట్ 16 liters ఆఫ్ మిల్క్ ఇన్ 10% వాటర్, హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ఇట్? దట్ అమౌంట్ ఆఫ్ వాటర్ షెల్టర్ షుడ్ బి 20%. సో ఎంత వాటర్ కనుక యాడ్ చేస్తే మనకి అది 20% అవుతుందట. 16 లీటర్లో 10% నీరు ఉందంట, అంటే ఏమవుతుంది 1.6. అయితే అది 20% అవ్వాలి అంటే ఇంకెన్ని లీటర్లు యాడ్ చేయాలి? ఓకేనా. సో ఉన్నటువంటి డేటా చూడండి, 16లో 90% ఏముంది, పాలున్నాయి. 16 లీటర్కి ఎంత యాడ్ చేస్తే అది మనకు ఏమవుతుంది, 20% అంటే 80. ఓకేనా. అప్పుడు మనకు అది 80% మిల్క్ అవుతుంది, రిమైనింగ్ ఏమవుతుంది, వాటర్ అవుతుంది. సో మనకి ఇక్కడ అల్టిమేట్గా ఏం కావాలి, ఎంత వాటర్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా. ఇది కొద్దిగా లాజికల్ క్వశ్చన్. జేఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్సే, ఎందుకంటే ఇండైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది 16 8x. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ పోతుంది కాబట్టి డైరెక్ట్ చేసేస్తున్నా, ఇక్కడ 0 వస్తుంది, అందుకని 144 నుంచి 128 పోతే 16, దట్ ఈక్వల్స్ టు 8x, x ఈక్వల్స్ టు 2. లేదు సార్ నేను ఇట్లా కాదు, డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఆప్షన్స్ అని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా మనకు మెథడ్ అనేది వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది గ్రూప్ డి లెవెల్ క్వశ్చన్. ఇది మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటుంది. ఇఫ్ 4 liters ఆఫ్ మిల్క్ మిక్చర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4/5 అండ్ 20 liters, ఇఫ్ 5 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ ఇన్ దిస్ మిక్చర్, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్చర్ విల్ బీ. ఓకేనా. కొత్త మిక్చర్ యొక్క డేటాను అడుగుతుంది కదా, సో మిల్క్ యొక్క పర్సంటేజ్, దాని యొక్క కొత్త రేషియో. సో ఓల్డ్ డేటా మనకు మొత్తం ట్యాంకులో ఉంది 20 లీటర్లు. సో దాంట్లో 4 liters మనకు మిల్క్ మిక్చర్ ఉంది, దాన్ని 4/5 చేసిండు కదా, 4/5 చేసి మనకు 16 లీటర్లు. ఎందుకంటే 5 1ల 5 4ల 4 16 లీటర్లు. ఇదేంటిది, మిల్క్ పాల యొక్క డేటా. మరి ఉన్నటువంటి 20లో 16 పాలు అయితే మిగిలిన 4 లీటర్లు వాటర్. ఓకేనా. మనకు స్టాండర్డ్ ప్రకారంగా 16 లీటర్లు పాలు, 4 లీటర్లు నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు మనల్ని ఏమంటుండు, 5 లీటర్లు కనుక ఎక్స్ట్రా వాటర్ కనుక యాడ్ చేస్తే కొత్త రేషియో ఏంటిది? ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, నీళ్ళు అనేది 4 లీటర్లు, ఇంకో 5 లీటర్లు కలిపితే 9 లీటర్లు అవుతుంది. ఓకేనా. 16:9. 16:9. సో చూడండి ఫ్రెండ్స్, మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంది, పాలు కదా. 16/16 9 25 ఇంటూ 100. 100 ఎందుకు, పర్సంటేజ్ కదా, పాల శాతం అడిగిండు. 25 1 24, 16 4 64. దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదే క్వశ్చన్స్ని మీరు ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఇదే ట్రికీ మెథడ్లో చేయొచ్చు. ఓకేనా. డిఫరెంట్ మెథడ్స్. కాకపోతే ఏదైతే మనకు తక్కువ టైంలో ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందో దట్ విల్ బీ యూటిలైజ్. మీకైతే అన్ని మెథడ్స్ చెప్తా, ఏ మెథడ్ మీకు గుర్తుంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దెర్ ఈజ్ 6% షుగర్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ 5 liters షుగర్, అవుట్ ఆఫ్ విచ్ 1 liter వాటర్ బికమ్స్ స్టీమ్. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఇన్ ద మిక్చర్. ఓకేనా. సో ఇక్కడ మనకు షుగర్ మిక్చర్లో 6% షుగర్ ఉందంట, దాంట్లో మనకు 1 లీటర్ వాటర్ అనేది స్టీమ్ అయిందంట. దెన్ రిమైనింగ్ ఉన్నటువంటి షుగర్ యొక్క పర్సంటేజ్ ఏంది? సో షుగర్ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే 1 లీటర్ ఆవిరైపోయింది కదా నీరు అనేది, అంటే అప్పుడు ఏమవుతుంది, గాఢత పెరుగుతుంది, చిక్కదనం పెరుగుతుంది. సో షుగర్ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది కదా, అంటే ఉన్నటువంటి 5 లీటర్లు 1 లీటర్ వాటర్ పోతే మిగిలినంత 4 లీటర్లే కదా, 4 లీటర్ల కంటామినెంట్లోనే మనకు డేటా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 5 లీటర్లలో మనకు 6%/100. 100 ఎందుకు అంటారా, పర్సంటేజ్ ఉంది కదా. 5 6ల 30/100, 3/10, దట్ ఈక్వల్స్ టు 0.3. ఓకేనా. సో ఈ డేటా మనకు వచ్చేసింది. ఇదేంది, షుగర్ యొక్క డేటా. సో ఇప్పుడు మనకు వాటర్ వెళ్ళిపోయింది, 1 లీటర్ వాటర్ వెళ్ళిపోయింది. సో మొత్తం కంటామినెంట్ ఎంత, 5 liters. సో 5 లీటర్లో 1 లీటర్ వెళ్ళిపోతే మిగిలింది ఎంత, ఎంటైర్ వచ్చేసి 4 లీటర్. సో 4 లీటర్ బేస్ పైన చూడండి, 0.3 మొత్తం వచ్చేసి 4 ఇంటూ 100. 4 1ల 4 25ల, సో 25 3 75. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 7.5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. And next question, the ratio of milk and water in a mixture of 35 liters is 4:1. Then find the ratio of milk to 7 liters of water in this mixture. సో ఇక్కడ మనకి ఏం అడిగింది ఫ్రెండ్స్, వాటి యొక్క ఎంటర్ డేటా అడిగింది కదా. మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో 4:1
1. సో 4 + 1 5, 4/5 ఇంటూ 35. 5 ఒకట్ల 5 ఏళ్ళ 7 నాళ్ళ 28. ఓకేనా, ఇది దేనికి మిల్క్కి, ఇది మిల్క్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు వాటర్ కంటామినేషన్ కావాలి. వాటర్ ఎంత ఉంది, 1/5 ఇంటూ 35, 7. సో ఓకేనా, ఇక్కడ దాకా మనకు క్లియర్గా వచ్చేసింది. అయితే ఇంకా 7 లీటర్లు ఎక్కువగా యాడ్ చేయడం జరిగింది వాటర్ని, అంటే ఇక్కడ ఏమైంది +7, దట్ మీన్స్ 14 లీటర్ అయింది. సో 28:14, ఇది ఒకట్ల ఇది రెండులా ఎంత అవుతుంది, 2:1, 2:1. కొత్త రేషియో అదే కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ ఈజ్ 17 times heavier than the water and copper is 9 times heavier. In water ratio show 12 times heavier than వాటర్. ఓకేనా, సో ఇక్కడ మనకు గోల్డ్ కాపర్కి రేషియో ఇవ్వడం జరిగింది కదా. ఓకేనా, గోల్డ్ కాపర్. సో గోల్డ్ యొక్క డేటా 17 అండ్ అదేవిధంగా కాపర్ యొక్క డేటా 9. సో ఇది మనకు 12 అవ్వాలి అంటే, సో దీనికి తీసేస్తే 17లోంచి 12 పోతే 5, 9, 12 తీసుకుంటే 3. సో వాట్ ఈస్ ద న్యూ రేషియో, 3:5. ఆప్షన్ C is our answer. This is a group D and this is NTPC. Water ratio should 30% potassium nitrate should be mixed with 60% potassium nitrate mixed so that the resulting solution become 40% potassium nitrate. ఓకేనా, 40% పొటాషియం నైట్రేట్ బేస్ పైన అడగడం జరిగింది. P1, P2 పొటాషియం నైట్రేట్ రెండు ఇచ్చేసిందిగా, ఒకటేమో 30%, ఒకటేమో 60%. మనకు అల్టిమేట్గా 40 కావాలి. ఇదేమవుతుంది 10, ఇదేమవుతుంది 20. సో 20:10, దట్ మీన్స్ 2:1. దట్స్ ఇట్. ఇదే లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్ గ్రూప్ డీకి, సేమ్ ఇదే లెవెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ ఇన్ ద 2 parts A and B is 4.5 and 3.2. In water ratio can be these two mixed with to obtain a new mixture of the sugar and of the water. Of the sugar and of the water అంట. సో మనకి రేషియో ఇచ్చేసింది కదా, AB. మనకు షుగర్ ఉంది, వాటర్ ఉంది, షుగర్ మరియు వాటర్ యొక్క మిక్చర్. సో షుగర్ కన్నా తీసుకుంటే 4, మొత్తం కలిపితే 9, అండ్ ఇది 3/3 + 2 5. మొత్తం కలిపితే మనకు హాఫ్ అవ్వాలండి, హాఫ్. సో 4.9 నుంచి 1.2 తీసేస్తే 1/18, ఎందుకంటే కాసాగా అవుతుంది. 3.5 నుంచి 1.2 తీసేస్తే 1/10. ఓకేనా, సో 1/10:1/18. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9:5 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది 5, ఇది 9, సో భిన్నం బై భిన్నం అవుతుంది, దెన్ ఉల్టా అయిపోతుంది. 30 లీటర్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ కంటైన్స్ 5% సాల్ట్. హౌ మెనీ లీటర్ షుడ్ బి మిక్స్డ్ ఇన్ ద రౌండ్ సో దట్ ద రిజల్ట్ విల్ 3% సాల్ట్ కంటెంట్ ఇన్ ద సొల్యూషన్. ఓకేనా, సో 3% సాల్ట్ కంటెంట్ అనేది మనల్ని అడగడం జరిగింది. సో ఉన్నటువంటి డేటా 30 ఇంటూ 5% అంటే బై 100. సో 0 క్యాన్సిల్, ఒకట్లా ఇది రెండులా, ఇది క్యాన్సిల్ ఇస్తే 1.5, దట్ మీన్స్ 1.5 లీటర్. ఓకేనా, సో ఇదేంటిది సాల్ట్ క్వాంటిటీ. సో మనల్ని ఏం అడిగిండు, ఎంత పర్సంటేజ్, ఓకే ఎంత పర్సంటేజ్ యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ X లీటర్లు యాడ్ చేసినాం అనుకుందాం. ఓకేనా, 30 + X ఇంటూ ఏమవ్వాలి, అది 3% అవ్వాలి, 3/100, దట్ ఈక్వల్స్ టు 1.5. ఓకేనా, సో దీన్ని సార్ట్అవుట్ చేసేయండి. 30 + X దట్ ఈక్వల్స్ టు 1.5 ఇంటూ 100/3. ఓకేనా, ఒకట్లా ఇది రెండులా, 2 ఒకట్లా 2 50లా. సో 30 + X దట్ ఈక్వల్స్ టు 50, X ఈక్వల్స్ టు 20, X ఈక్వల్స్ టు 20. దట్ మీన్స్ మనకు కావాల్సినటువంటి డేటా 20 లీటర్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 వాటర్ స్వాష్ మిక్చర్స్, ద ఫస్ట్ వన్ హ్యావింగ్ ది వాటర్ టు స్వాష్ రేషియో 4:1 and the other having a ratio of 3:1 are blended into a ratio of 1:2. వాట్ ఈస్ ద వాటర్ స్వాష్ రేషియో ఇన్ ద బ్లెండ్. ఓకేనా, సో వాటి యొక్క రేషియోస్ని అడగడం జరిగింది. సో ఇది కూడా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చనే, ఏఎల్పి టెక్నీషియన్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, సో మనకు 4:1 అంటే 5, 4/5, 3:1 అంటే 4/4 అంటే 3. ఓకేనా, సో వీటిని బట్టి మనకి ఇక్కడ అల్టిమేట్గా ఏం కావాలి, కొత్తగా వచ్చేటటువంటి రేషియోని అడుగుతుండు, వాటిని మనం తీసుకురావాలి. ఓకేనా, వీటిని మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 3/4, 3/4 - X/X + 5, అండ్ నెక్స్ట్ వాటర్ X/X + 5
మైనస్ 4/5 దట్ ఈక్వల్స్ ఎంత ఇచ్చేసిండు 1:2. సో ఇక రేషియో వచ్చేసింది కదా. సో దీన్ని యాస్టిస్గా ఇది ఇట్లా ఉంది, భిన్నం బై భిన్నం ఉంది కదా. సో 3/4 మైనస్ x/x ప్లస్ y బై x/x+y మైనస్ 4/5 దట్ ఈక్వల్స్ టు 1/2. ఓకేనా. సో దీన్ని ఇట్లా రాసుకున్నాం కదా. సో దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 3/4 మైనస్ 2x/x+y అండ్ సేమ్ అట్లా కింద ఏమవుతుంది x/x+y మైనస్ 4/5. సో 2 ఇది క్యాన్సిల్ అయితే 2 అవుతుంది. దట్ మీన్స్ 3/2 మైనస్ 2x/x+y అండ్ సేమ్ అట్లా ఇక్కడ కింద ఏముంది x/x+y మైనస్ 4/5. సో దీన్ని ఇక్కడ పంపించేద్దాం. ఓకేనా. సో ఎక్స్లైన్ ఓ పక్కకి అండ్ అదేవిధంగా మామూలు జనరల్ డేటా ఏదైతే ఉందో దాన్ని అంతా ఓ పక్కగా పంపించేస్తే ఫైనల్గా మనకు వచ్చేది ఇక్కడ 2xy ఈ యొక్క x మొత్తం ఏమవుతుంది 2x, ఇక్కడ ఉన్నటువంటి x 3x/x+y దట్ ఈక్వల్స్ టు 3/2 ప్లస్ 4/5. సో దీని మొత్తాన్ని మనం సార్ట్అవుట్ చేసేస్తే ఓకేనా. సో దీని మొత్తాన్ని ఈక్వేషన్లోకి చేసేస్తే మనకు x ఈక్వల్స్ టు 23, y ఈక్వల్స్ టు 7. సో ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని కాసాకు కట్టేయండి. కాసాకు కట్టేసి వీటికి టాలీ చేసేసుకోండి. దీన్ని ఇటు చేసేయండి. వాల్యూ అనేది వచ్చేస్తుంది, ఈక్వేషన్ ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి చెప్తలేను. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 water squash mixtures. The first water to squash ratio is 5:1. Later, with a ratio of 3:1, are blended into a ratio of 3:2. What is the final water and squash ratio in the blend? సో పైన సేమ్ మోడల్ కదా, కాకపోతే ఇది కొద్దిగా ట్రిక్కీ మోడల్లో చేద్దాం. ఇలాగది మెథడ్. ఓకేనా. ఇలాగ చేసింది మెథడ్, డీటెయిల్గా వెళ్ళిపోయినాం. అందుకే మనకు అసలు స్పేస్ కూడా సరిపోలేదు. సేమ్ మోడల్ క్వశ్చన్ ఇక్కడ మనకు ట్రిక్కీలో వచ్చేసింది. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసాను ఫ్రెండ్స్. 5/6 ఇంటూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చేసిండు 3 ప్లస్ 3 1 4 అంటే 3/4 ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చేసిండు 2. అండ్ సేమ్ అట్లే మనకి ఇక్కడ ఇది 1 కదా, 1/6 ఇంటూ 3 ప్లస్ 1/4 ఇంటూ 2. దట్స్ ఇట్. ఇలాగ చేసినటువంటి మొత్తం ప్రాసెస్ కాకుండా సింగిల్ స్టెప్లో అయిపోతుంది. సో చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది 2, ఇది క్యాన్సిల్ అయిపోతే 2 ఇక్కడ ఏమైంది 5/2 ప్లస్ 3/2 ఈజ్ టు 1/2 ప్లస్ 1/2. సో 5 3 8 8/2 అంటే 4 ఈజ్ టు ఇది 1 4:1. సేమ్ మోడల్ ఫ్రెండ్స్, ఇలా చేసినటువంటి మోడలే, కాకపోతే అది ప్రాసెస్, ఇదేమో షార్ట్ కట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2/3 ఆఫ్ ఏ మిల్క్ వాటర్ మిక్చర్ వాస్ మిల్క్. అంటే 1/3 ఏమవుతుంది మనకు వాటర్ అవుతుంది. దేర్ వాస్ 21 లీటర్ ఆఫ్ మిక్చర్, 4 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్. వాట్ ఈస్ ద లేటెస్ట్ మిల్క్ యొక్క మిక్చర్. సో మిల్క్ యొక్క డేటాని అడుగుతుండే ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని. సో 2/3 ఇంటూ 21 అంటే మిల్క్ యొక్క డేటా కావాలి కదా. 3 1 3 14 లీటర్లు అసలైన పాలున్నాయి. మరి వాటర్ ఎన్ని ఉన్నాయి 7 లీటర్. 21 14 పోతే 7 లీటర్లే కదా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఎన్ని లీటర్లు యాడ్ చేస్తుండు ప్లస్ 4 లీటర్ యాడ్ చేస్తుండు అంటే మొత్తం 11 లీటర్. సో 11 14 ఏమవుతుంది 25. మనకు కావాల్సింది పాలు 100, 14 56. దట్స్ ఇట్. అర్థమైందా ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ వచ్చేసి 2/3 వంతు పాలున్నాయంట మొత్తం 21 లీటర్లు. సో 21 లీటర్లు 2/3 వంతు అంటే 14 లీటర్లు పాలున్నాయి. 14 లీటర్లు పాలున్నాయి. సో మొత్తం 21లో 14 పోతే మిగిలిందంతా 7 లీటర్లు నీళ్ళు. ఎక్స్ట్రాగా 4 లీటర్లు కలిపిండు. సో మొత్తం ఎంత అవుతుంది 11 లీటర్లు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టోటల్ రేట్ ఏంటిది, గతంలో 21 లీటర్లు, ఇప్పుడు 25 లీటర్లు. 25 లీటర్లలో 14 లీటర్లు అట్నే ఉంచితే దాని యొక్క రేషియో ఏంటిది, రేషియో తగ్గిపోతుంది కదా. ఇలాగనే 66 ఉండేది, ఇక్కడ మనకేమైంది చెప్పండి, ఇక్కడ ఏమైంది 30 56కి అయిపోయింది. ద రేషియో ఆఫ్ హనీ అండ్ వాటర్ ఇన్ ద 2 కంటైనర్స్ ఈస్ 4:3 and 6:7 respectively. How much of the mixture from the other container is completed with 3.5 liter of mixture from the first container to get the same ratio of honey and water in the second container. ఓకేనా. సో ఇక్కడ 2 కంటైనర్ల గురించినటువంటి డిస్కషన్ జరుగుతుంది. ఓకేనా. 3.5 లీటర్ 3.5 లీటర్ ఇంటూ 4 3 ఎంత 7 కదా, 4/7 ప్లస్ సో 6x బై టోటల్ ఎంత 6 7 13. సో మనకు కావాల్సినటువంటి డేటా ఎక్సే, అందుకే అక్కడ డైరెక్ట్ మనం ఎక్స్ రాసుకున్నాం. ఓకేనా. సేమ్ అట్లే 3.5 ఇంటూ సెకండ్ కంటైనర్ ఏమి ఇచ్చేసిండు అండ్ సెకండ్ది ఇక్కడ
3 అండ్ 3/7 ప్లస్ ఇక్కడ సెకండ్ వచ్చేసి 7x/13 దట్ ఈక్వల్స్ టు 1. సో దీని యువతలి పంపించేసిన ఫ్రెండ్స్, ఒకట్లా ఇది రెండులా, ఇది ఒకట్లా ఇది రెండులా అయిపోతుంది కదా. సో 4/2 అంటే ఇది 2, దట్ మీన్స్ 2 + 6x/13/3/2 ప్లస్ 7x/13 దట్ ఈక్వల్స్ టు 1. సో 26 + 6x/13 ఇదేమవుతుంది ఫ్రెండ్స్, 13 మూల 39 ప్లస్ 7 2 14x/26 13 1 13 2. ఓకేనా. సో దీని యువతలి పంపించేస్తే 1/2, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోతే 26 2 52 ప్లస్ 12x దట్ ఈక్వల్స్ టు ఇది 39 ప్లస్ 14x. సో 12x 14x పోతే 2x, 52 నుంచి 39 పోతే 13 2x, x ఈక్వల్స్ టు 6.5 లీటర్. సో మనకు కావాల్సినటువంటి చేంజ్ ఏంటిది 6.5 లీటర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద 2 parts is 2:3 and 7:3. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ అప్టైన్డ్ బై ద మిక్చర్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ బోత్ పార్ట్స్. ఓకేనా. సో ఇక్కడ మనకు 2 పార్ట్ల గురించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. సో 2 + 3 5, 2/5 ప్లస్ 7 + 3 10, 7/10 ఈజ్ 2. అండ్ ఇక్కడ 3/5 ప్లస్ 7 అంటే ఫస్ట్ది 3/10. సో చూడండి ఫ్రెండ్స్, 5 10 అంటే 10, ఇదేమవుతుంది 4 + 7 3 2 6 ప్లస్ 3 7 4 11, ఈ కింద 10 10 పోయితే 9, 11:9. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 varieties of rice was priced 50 rupees per kg and 60 rupees per kg which mixed in some ratio and the mixed ratio is sold at 70 rupees per kg to get 20% profit. What is the ratio of which both rice variants are mixed? ఓకేనా. సో ఆ యొక్క రెండింటి యొక్క రేషియోస్ ఇవ్వడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ది సెకండ్ది. సో ఫస్ట్ది 50 రూపీస్ పర్ కేజీ, సెకండ్ది 60 రూపీస్ పర్ కేజీ. ఓకేనా. సో ఇక్కడ ఏమంటుండు, దాన్ని 70 రూపీస్కి అమ్మాలంట, 20% ప్రాఫిట్ రావాలి అంట. సో అది మొత్తం మనం షార్ట్ కట్ చేసేస్తే మనకు 175/3 వస్తుంది. సో దీనికి సో ఈ యొక్క ప్రాసెస్ మీకు స్టార్టింగ్లో చెప్పిన కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తలేను. ఓకేనా. 50 ఇది షార్ట్ కట్ చేసేస్తే మనకు 175/3 - 50 ఇదేమవుతుంది 175/3. ఓకేనా. సో దీన్ని షార్ట్ కట్ చేస్తే మనకు 5/3 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే 25/3 క్యాన్సల్, 5:25 1:5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ వస్తుంది 175/3 ఎట్లా వచ్చింది అని. స్టార్టింగ్ క్వశ్చన్ చూడండి, స్టార్టింగ్ క్వశ్చన్స్లో మనకి ఇదే మోడల్ వచ్చింది కదా ఒక క్వశ్చన్, అక్కడి నుంచి మీకు గ్యాదర్ అవుతుంది. దేర్ ఆర్ 2 types of rice which are priced at 38 rupees per kg and 42 rupees per kg at the same quantity and sold at a rate of 45 rupees per kg. Find the percentage profit. ఓకేనా. సో దాని యొక్క ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో అసలు ఇది దీనికి సంబంధించింది కాదు కానీ బట్ చేద్దాం, ఎందుకైనా మంచిది. సో మనకి ఎంత ఇచ్చేసిండు, ఫస్ట్ ప్రైస్ 38 అండ్ అదేవిధంగా కేజీకి రెండోది వచ్చేసి 42. ఓకేనా. 38 42 అంటే 80/2 అంటే 40 kg పడుతుంది. ఓకేనా. అల్టిమేట్గా మనకు 40 kg పడుతుంది. సో ఇక్కడ ఏమంటుండు, కిలో 45 రూపాయలకు అమ్మాలంటే పర్ కేజీ ఇక్కడ ఎంత కమ్మాలి, ఎక్స్ట్రా 5 రూపాయలకు అమ్మాలి. ఓకేనా. అంటే లాభం 5 రూపాయలు. సో మనకు తెలుసు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఈక్వల్స్ టు 5 బై కాస్ట్ ప్రైజ్ ఎంత 40 × 100. ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. 0 0 క్యాన్సల్, లేకపోతే ఇట్లా 5 1 5 ఎంబుల్ 8 1 8 12.5. సో 12.5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a bakery sells bread, cakes, puffs and all cereal biscuits. He uses 9 kg flour for all purpose to make useful items every day. If 20% of all purpose of flour is used to make more cakes, so what is the actual quantity of all purpose of flour used to make cakes? ఓకేనా. సో ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, 9 kgని వీటన్నిటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారంట. సో టోటల్ డేటా మనకంతా వదిలేసి మనకు కావాల్సినటువంటి మెయిన్ పాయింట్ చూడండి, 9 × 20%/100. పర్సంటేజ్ అన్నట్టు కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే 2 1 2 5 5 1 ఇదేమవుతుంది 5 1 5 1.8 kg. 1.8 kg, దట్ మీన్స్
మనకి ఇక్కడ ఇచ్చింది అంతే, సింగిల్ స్టెప్, మొత్తం స్టోరీ అంతా మనకు అనవసరం. ఓకేనా. ఇన్ వాటర్ రేషియో విల్ ఏ గ్రోజర్ మిక్స్ వీట్ ఎట్ 2.25 per kg and 2.75 per kg so that the obtained mixture becomes 2.534 per kg. ఓకేనా. సో ఇక్కడ మనకు వీట్ ఇవ్వడం జరిగింది, చీప్ వీట్ అండ్ అదేవిధంగా కాస్ట్లీ వీట్ గురించినటువంటి డిస్కషన్ అవుతుంది కదా. 2.25 ఇంకోటి ఏమో 2.75. సో రెండింటి కామన్గా మనకు 2.534. సో దీనిలోంచి దీన్ని తీసేయండి. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే 0.284. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే 0.216. సో 0.216 అంటే 216/1000. ఇదేమవుతుంది 284/1000. సో ఇక్కడ 1000 క్యాన్సల్. సో దీన్ని క్యాన్సల్ చేస్తే 3:4. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో షుడ్ డార్జిలింగ్ టీ వర్త్ 400 rupees per kg mixed with Assam tea worth 300 rupees per kg. So there is a profit of 20% on the selling of at a rate of 408 per kg. ఓకేనా. సో డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేసింది కదా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. సో యాక్చువల్గా దాని యొక్క సెల్లింగ్ కాస్ట్ వచ్చేసి 408. అయితే మనకు అది ఎంత ప్రాఫిట్ రావాలి, 20% లాభం రావాలి. అంటే కొన్న ధర ఎంత ఉండాలి మనకు, 100% అయితే 408 అనేది 120% అవ్వాలి. ఓకేనా. 100. దట్స్ ఇట్. సో దీన్ని సార్ట్అవుట్ చేస్తే మనకు 340 వచ్చేస్తుంది. ఈ 340ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి 400 kg డార్జిలింగ్ లీ అండ్ అదేవిధంగా అస్సాం టీ కన్నా తీసుకుంటే 300. ఈ మిడిల్ వచ్చేసి 340. 400 నుంచి 340 పోతే 60, ఇది 40. సో 40-60 అంటే 2:3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ కొన్న ధర వస్తేనే కదా మనకు తెలిసేది. ఇక్కడ మనకి ఏం చేసిండు, డైరెక్ట్ లాభంతో కలిపి ఉన్నటువంటి అమిన వేలు ఇచ్చేసిండు. సో 20% లాభం ఉంటే 408 అంట, డైరెక్ట్ పాయింట్ ఇచ్చేసిండు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ కాపర్ ఇన్ 1 kg alloy if an alloy contains 32% copper, 40% zinc and the rest is nickel. ఓకేనా. సో ఈ డేటా ఇవ్వడం జరిగింది కదా. సో Li 1 kg దట్ మీన్స్ 1000 grams. ఓకేనా. సో దాని బేస్ పైన ఉన్నటువంటి 1 kg మిశ్రమంలో ఎంత Li ఉంటుంది. సో 32% అంటే 320 కదా, 40% అంటే 400. అండ్ నెక్స్ట్ మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది, 320 400 పోతే మనకు మిగిలిందంత 280. దట్స్ ఇట్. మనల్ని అడిగింది కాపర్ అంటే 32% అంటే 320. ఇట్లాంటి కొన్ని డెడ్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో, డెడ్ ఈజీ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా డెడ్ ఈజీ క్వశ్చన్సే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ 1.25 kg పొటాటో అండ్ 2.015 kg పొటాటో ఈజ్ 35.26, వాట్ విల్ బి ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ పొటాటో అండ్ టొమాటో టుగెదర్. సో మనకు 1.25 kg సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది కదా. 1.25 అండ్ 2.015 ఎంత కమ్మిండు, 35.26. 35.26 బై రెండింటి యొక్క మొత్తం 1.25 ప్లస్ 2.015, 35.26 బై 3.265. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 10.79, అప్రాక్సిమేట్గా 10.80. దట్స్ ఇట్. ఈ రెండింటిని కలిపి ఈ రేట్ కమ్మినట. అంటే 1 kg బావు బంగాళాదుంప, 2 kgల టమాటా 35 రూపాయలు 26 పైసలు ఇచ్చినట. అయితే వాటి యొక్క సగటు ఏమవుతుందంటే ఆ రెండింటిని కామన్గా తీసుకుంటే ఒకటి సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. కేజీ బావు ఇక్కడ 2 kgలు అంటే 3 kgల బావు అనేది 35 రూపాయలు. అట్లా మనం తీసుకొని దాన్ని షార్ట్ కట్ అయితే దాన్ని అట్లా తీసుకొని చేయడం జరిగింది అంతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రైజ్ ఆఫ్ క్వాలిటీ A and B which are worth 35 rupees per kg and 65 rupees per kg respectively are mixed. The new average value of the mixture is 50 rupees per kg. The ratio of the amount of A and B in the mixture will be. సో దాని యొక్క కొత్త మిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. A and B కదా, A and B. సో ఇక డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, 35, 65. సో మధ్యలో ఎంత ఇచ్చేసిండు, 50 kg. దీనిలోంచి తీసే 15, దీనిలోంచి తీసేసిన 15, 15, 1:1. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద 2 different medicines was 1.5% and 2.5%. In what ratio should be these two be mixed so that the amount of alcohol in the new mixture obtained is 3.5%. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసింది 1.5, 2.5.
1.5, 2.5. సో కొత్తగా వచ్చింది ఎంత 3.5. సో దీనిలోంచి తీసే 2.5, 3.5 అంటే 1. సో 1:2. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question. In two containers, the ratio of acid and water is 3:1 and 5:3 respectively. To get a new mixture in which the ratio of the acid and water is 2:1, what should be the ratio of the both types of mixture? సో వాటి యొక్క కొత్త మిక్చర్ని అడుగుతున్నాడు. సో 3:1 ఎంత 4/3 అండ్ 5:3 8/5. ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ సేమ్ అట్లే యాసిడ్ కనుక తీసుకుంటే 2:1 దట్ మీన్స్ 2/3. ఓకేనా, ఈ పాయింట్స్ ఉన్నాయి, డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయండి. 3/4, 5/8 అండ్ నెక్స్ట్ 2/3. సో 3/4, 2/3 చేస్తే మనకి ఇక్కడ 3/4లోంచి 2/3 రిమూవ్ చేయాలి. అండ్ దీనిలోంచి తీసేస్తే 2/3లోంచి 5/8 తీసేయాలి. సో దీనికి షార్ట్ కట్ చేసేస్తే ఇది మొత్తం సాల్వ్ చేస్తే 1/24 వస్తుంది. ఇది మొత్తం సాల్వ్ చేస్తే 1/12 వస్తుంది. సో ఇది క్యాన్సల్, భిన్నం బై భిన్నం 1:2. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question. Silver and aluminum are mixtures in the ratio of 5:3 and 7:9 respectively from Li, P and Q. If the equal amount of both Li were melt to form a new Li R, then what will be the ratio of silver and aluminum in R? So R యొక్క రేషియో అల్యూమినియం బేస్ పైన అడుగుతున్నాడు కదా. 5, 3, 8 5/8 ప్లస్ 7, 9 ఎంత 16, 7/16. అండ్ సేమ్ అట్లే ఇక్కడ 3/8 అండ్ 9/16. దట్స్ ఇట్. కాసా కట్టేయండి ఫ్రెండ్స్. 8, 16 అంటే కింద 16. ఇదేమవుతుంది 5, 7 అంటే 17. ఎందుకంటే 5 2 10, 7 17. అండ్ సేమ్ అట్లే 3 2 6, 6 9 15/16. సో 17/16 ఈజ్ టు 15/16. 16 క్యాన్సల్, 17:15. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడితో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. మనకి ఇంకా 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడా థియరీ బేస్డ్ కాబట్టి సో డైరెక్ట్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కోర్సులో ఇచ్చినటువంటి పీడిఎఫ్లో మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ యొక్క పీడిఎఫ్లో విత్ ఆన్సర్స్ కూడా ఇస్తాను ఈ యొక్క అలిగేషన్ సంబంధించి. సో మధ్యలో మనం అక్కడక్కడ 2 to 3 క్వశ్చన్స్ మిస్ చేసినాం కదా, ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ ఆన్సర్ అనేది కోర్స్ వాళ్ళకి అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. సో కోర్స్ అనేది కేవలం మీకు 499 రూపీస్కే 500+ వీడియోస్ అండ్ అదేవిధంగా 30K+ బిట్స్ అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ మీకు 11K+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా చాప్టర్ వైజ్గా మ్యాథ్స్, రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ వైజ్గా ఈ యొక్క పీడిఎఫ్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. మధ్యలో మనం స్కిప్ చేసినటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది కోర్స్ వాళ్ళకి వస్తుంది. సో కోర్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. కోర్స్ యొక్క ప్రాసెస్ కనుక మీకు అర్థం కాకుంటే దయచేసి మీరు యూట్యూబ్లో ఇది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఎన్రోల్ ప్రాసెస్, కోర్స్ ఎన్రోల్ ప్రాసెస్ బై శ్రీనివాస్ మెక్. అంతే, కోర్స్ ఎన్రోల్ ప్రాసెస్ బై శ్రీనివాస్ మెక్. సో మీ కోర్స్ ఎన్రోల్ ప్రాసెస్ అర్థం కాకుంటే కోర్స్ ఎన్రోల్ ప్రాసెస్ బై శ్రీనివాస్ మెక్ అని కొట్టండి, మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు ఐ కార్డ్ కనిపిస్తుంది కదా, ఐ కార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఎండ్ కార్డ్లో ఉంటుంది. అండ్ ఎట్ సేమ్ టైం వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ యొక్క వీడియో యొక్క లింక్ అనేది ఇచ్చేస్తాను. అండ్ వీలుంటే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ త్రూ ఈమెయిల్ ఐడి లేదా మన యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది కదా. సో డైరెక్ట్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అయిపోవచ్చు. అండ్ అదేవిధంగా కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిదంటే త్వరలోనే కోర్సు వాళ్ళందరితో కూడా గ్రూప్ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో మొత్తం కూడా దాదాపుగా 2 to 3 అవర్స్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, ఉన్నటువంటి టైంని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్ కాలింగ్ అనేది రాబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఇంకా ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కోర్స్ ఎన్రోల్ టైంలోనే మీకు సపరేట్గా గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడి నుంచి మీకు డైరెక్ట్ గ్రూప్ కాలింగ్ సంబంధించినటువంటి ఫీచర్స్ అనేవి రాబోతున్నాయి. మనం ఎవ్రీ వీక్లీ ఒక డే అనేది మనం అలాట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు మొత్తం కూడా మీటింగ్ జరుగుతుంది ఫర్ ద క్రాకింగ్ ఆఫ్ దిస్ గ్రూప్ డి ఎగ్జామ్. ఓకేనా. సో అట్లాంటి ఎన్నో ఫీచర్స్ అనేవి మన యొక్క కోర్సులు అందుబాటులోనే కేవలం 499 రూపీస్కే. ఇట్లాంటి ఆపర్చునిటీని మిస్ చేయకండి, వెంటనే కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.